హాయ్ ఆస్పిరెంట్స్ అందరూ ఎలా ప్రిపేర్ అవుతున్నారు? ఈరోజు వార్తల్లో ఉన్న ముఖ్యమైన ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలు. వాటిల్లో మొదటగా సిక్కిం ప్రభుత్వం వార్తల్లో ఉంది. సిక్కిం ప్రభుత్వం శ్రవణ్ కుమార్ అనే పేరిట నగదు అవార్డు పథకాన్ని స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రకటించింది. ఈ అవార్డు ఎవరికిస్తారంటే వృద్ధ తల్లిదండ్రులను బాగా చూసుకుంటున్న కుమార్తెలకు, కుమారులకు ఇస్తారు. రూ. 1,00,000 నగదు బహుమతి ఈ శ్రవణ్ కుమార్ అవార్డు కింద ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వార్తల్లో ఉన్నది మహారాష్ట్ర. ఇక్కడ హెడ్డింగ్‌లో చూపించినట్లు మహారాష్ట్ర స్మాల్ మార్జినల్ ఫార్మర్స్ ఆర్ రీజాయిస్నింగ్ ఓవర్ యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్. అంటే ఇక్కడ మహారాష్ట్రలో ఉన్న సన్న, చిన్నకారు రైతులు రీజాయిస్నింగ్ అంటే సంతోషిస్తున్నారు. యూకేతో మనం చేసుకున్న ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ వల్ల. ఎందుకంటే ఈ మహారాష్ట్ర అనేది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ గ్రేప్స్ అనమాట. ఇక్కడ నాసిక్ డిస్ట్రిక్ట్ అనేది గ్రేప్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని అంటారు. ఇక్కడి నుంచి మనం 3,00,000 టన్స్ $400 మిలియన్ వాల్యూ అయిన గ్రేప్స్ని మనం యూరప్ మార్కెట్కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. మనతో పాటుగా సౌత్ ఆఫ్రికా, చిలీ లాంటి దేశాలు కూడా ఈ యూరప్ మార్కెట్కి ఈ గ్రేప్స్ని అనేవి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల ఈ అదనంగా ఈ చిన్న సన్నకారు రైతులు ఏంటంటే 15% లబ్ధి పొందనున్నారన్నమాట. నెక్స్ట్ న్యూస్లో ఉన్నది గవర్నమెంట్ ప్రపోజల్ ఇన్ 2024 ఫర్ ఏ ప్యానెల్ ఆన్ డెమోగ్రఫిక్ ఛాలెంజెస్. అంటే గవర్నమెంట్ 2024 లోక్సభ ఎలక్షన్స్కి టైంలో ఏంటంటే ఒక డెమోగ్రాఫిక్ ఛాలెంజెస్ని స్టడీ చేయడం కోసం ఒక ప్యానెల్ని ప్రపోజ్ చేసింది. కానీ అది ఇంతవరకు ఆ ప్యానెల్ అనేది ఏర్పాటు చేయలేదు. రీసెంట్గా మోడీ ప్రభుత్వం కొత్తగా ఒక ప్యానెల్ని ఏర్పాటు చేస్తానని ప్రకటించింది. ఈ డెమోగ్రఫిక్ ఛాలెంజెస్ ఏంటంటే ఇండియాలో పాపులేషన్ అనేది చాలా ఫాస్ట్గా గ్రో అవుతూ ఉంది. దీనివల్ల మనం కొన్ని ఛాలెంజెస్ని కూడా ఫేస్ చేస్తూ వస్తున్నాం. సో ఇందులో ఏంటంటే దీనివల్ల ఎదురయ్యే ఇబ్బందులు ఏంటి అని తెలుసుకోవాలంటే ఫస్ట్ మనకి సెన్సస్ అనేది జరగాలి. సెన్సస్ అనేది మామూలుగా సెన్సస్ అంటే జనాభా గణన అంటారు తెలుగులో. ఈ 2021లో మనకి సెన్సస్ అనేది జరిపించాలని అనుకున్నారు. కానీ అది అలా పోస్ట్‌పోన్ అయింది. లాస్ట్ సెన్సస్ అయితే 2011లో జరిగాయి. మామూలుగా సెన్సస్ అనేది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా గణన అనేది జరుగుతుంది. కోవిడ్ కారణం వల్ల అది పోస్ట్‌పోన్ అవుతూ ఇప్పుడు మనం నెక్స్ట్ జనాభా గణన అనేది 2027కి మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనమాట. సో ఇండియాలో టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటే ఏంటంటే ఉమెన్ తన లైఫ్‌లో యావరేజ్‌గా ఎంతమంది పిల్లల్ని కనగలుగుతుందో దాన్ని టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటారు. సో అలా ఉమెన్ ఫెర్టిలిటీ రేట్ ఎక్కువగా హైయెస్ట్‌గా ఉన్నదైతే బీహార్. తర్వాత లోగా ఉన్నది ఏంటంటే వెస్ట్ బెంగాల్, ఢిల్లీ. ఇక్కడ చాలా లో ఉందన్నమాట. అక్కడ ఎంత 1.4 ఉంది. బీహార్లో అయితే టోటల్ ఫెర్టిలిటీ రేటు 3.0 ఉందన్నమాట. సో ఈ ప్యానెల్ అనేది మళ్ళీ రీసెంట్‌గా న్యూస్లో ఉందన్నమాట. నెక్స్ట్ మనకి న్యూస్లో ఉన్నది ఏంటంటే ఇండిజినస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ బై 2035. అంటే భారతదేశం తన స్వతహాగా ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ని తయారు చేసుకోబోతుంది 2035కని మోదీ గారు చెప్పారు. దీనికి ఏమని పేరు పెట్టారంటే సుదర్శన్ చక్ర అని పేరు పెట్టారు. ఇదేం చేస్తుందంటే మనకి కంప్లీట్‌గా అంటే మనకి అన్ని వైపుల నుంచి రక్షణ కల్పిస్తుందనమాట. ఓన్లీ మన వ్యూహాత్మక ప్రాంతాలనే కాకుండా పౌర సేవలను అందించే ప్రాంతాలను కూడా రక్షిస్తుంది. అంటే ఇప్పుడు రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు ఇలాగా పబ్లిక్‌కి సర్వీస్ చేసే ప్లేసెస్‌ని కూడా ఈ సుదర్శన్ చక్ర అనేది రక్షిస్తుందనమాట. ఈ సుదర్శన చక్ర అనే పేరుని కృష్ణ జన్మాష్టమి రోజున దీన్ని అనౌన్స్ చేశారు కాబట్టి కృష్ణుడి చేతిలో ఉండే సుదర్శన చక్రాన్ని సింబాలిక్‌గా దీనికి పేరు పెట్టారనమాట. ఈ సుదర్శన్ చక్ర ఏంటంటే మనం ఇన్స్పిరేషన్‌గా ఏవేవి తీసుకున్నామంటే దీని నుంచి కృష్ణుడి చేతిలో ఉన్న సుదర్శన్ చక్ర అనేది ఎంత ఫాస్ట్‌గా తిరుగుతుందో
మళ్ళీ దాన్ని వదిలిన తర్వాత మళ్ళీ అంతే వేగంగా అది మనకి మళ్ళీ తిరిగి మళ్ళీ కృష్ణుడి దగ్గరికే వస్తుంది. అంటే దీన్ని కూడా ఈ సిస్టమ్‌ని కూడా అదే రకంగా డెవలప్ చేయబోతున్నారనమాట. సో, ఇది ప్రాజెక్ట్ కుసాకి ఎక్స్‌టెన్షన్. ప్రాజెక్ట్ కుసా ఏంటంటే, ఇప్పుడు ఇజ్రాయెల్ దేశానికి ఉన్న ఐరన్ డోమ్ ఏం చేస్తుందంటే, గాలిలో ఇతర దేశాలు వచ్చి ఇజ్రాయెల్ మీద దాడి చేయకుండా ఈ ఐరన్ డోమ్ అనేది రక్షణ కవచంలా పనిచేస్తుంది. సో, ఈ సుదర్శన్ చక్ర కూడా భారతదేశానికి అన్ని వైపుల నుంచి రక్షణ కల్పించే విధంగా పనిచేస్తుంది. సో, దాన్ని సింబాలిక్‌గా దీనికి ఈ పేరు పెట్టారు. ఇది కుషా ఎక్స్‌టెన్షన్. కుషా ఎక్స్‌టెన్షనే సుదర్శన్ చక్ర. కుషాని 2030కి కంప్లీట్ చేయాలని గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకుంది. తర్వాత దీన్నైతే 2035కి కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకుంది. తర్వాత నెక్స్ట్ న్యూస్‌లో ఉన్నది నాగాలాండ్ గవర్నర్ ఎల్ గణేశన్. ఈయన చనిపోయారు. ఈయన ఇంతకు ముందు మణిపూర్ గవర్నర్‌గా ఉన్నారు. ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ గవర్నర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఇతను ఇంతకు ముందు తమిళనాడు బీజేపీకి ప్రెసిడెంట్‌గా కూడా వ్యవహరించారు. రీసెంట్‌గా ఈయన చెన్నైలో చనిపోయారు. ఫ్రైడే రోజున చెన్నైలో చనిపోయారు. తర్వాత న్యూస్‌లో ఉన్నది రెడ్ ఫోర్ట్ దగ్గర కీ అనౌన్స్‌మెంట్స్ అనేవి మోదీ గారు చేశారు. అందులో మనం మిషన్ సుదర్శన్ చక్ర గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. తర్వాత ముఖ్యమైనది ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన. ఇదేంటంటే ఎవరైతే తమ విద్యని కంప్లీట్ చేసుకొని ఫస్ట్ టైమ్ ప్రైవేట్ సెక్టార్‌లో ఉద్యోగం చేయడానికి వెళ్తారో వాళ్ళకి మొదటిసారి గ్రాంట్‌గా 15,000 ఇస్తారు. తర్వాత ఎవరైతే ఈ ప్రైవేట్ సెక్టార్‌లో ఎంప్లాయ్‌మెంట్ అంటే ఉద్యోగాలను కల్పిస్తున్నారో వాళ్ళకి కూడా ప్రోత్సాహకాలు, ఇన్సెంటివ్స్ ఇస్తారన్నమాట. తర్వాత మేడ్ ఇన్ ఇండియా సెమీ కండక్టర్స్. మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా ఏంటంటే ఈ సెమీ కండక్టర్స్‌ని పూర్తిగా ఇండియాయే ఈ సెమీ కండక్టర్ చిప్స్‌ని మనమే తయారు చేసుకోవాలి అని ఎప్పటికి టార్గెట్ పెట్టుకున్నామంటే 2025 ఎండ్ అంటే ఇంకొక 4 మంత్స్ ఉంది. 2025 ఎండ్‌కి మనము ఈ సెమీ కండక్టర్స్‌ని ఇండియాలోనే తయారు చేసుకోవాలి అనేసి అనౌన్స్ చేశారు. నెక్స్ట్ న్యూక్లియర్ ఎనర్జీ కెపాసిటీ. ఇండియా ఎక్కువగా ఆయిల్‌కి, ఎడిబుల్ ఆయిల్‌కి, క్రూడ్ ఆయిల్‌కి ఎక్కువగా ఇంపోర్ట్స్ మీద ఇతర దేశాల మీద ఆధారపడుతుంది. కాబట్టి ఈ ఇంపోర్ట్స్‌ని తగ్గించుకోవడం కోసం మనం ఏం చేయాలంటే న్యూక్లియర్ ఎనర్జీ కెపాసిటీని పెంచుకోవాలి. సో, ఈ న్యూక్లియర్ ఎనర్జీ కెపాసిటీని 10 రెట్లు పెంచుకోవడం కోసం 10 న్యూక్లియర్ ఎనర్జీ ప్లాంట్స్‌ని 2047 కల్లా పెట్టడం ద్వారా ఈ న్యూక్లియర్ ఎనర్జీని కెపాసిటీని పెంచుకోవాలని అనౌన్స్ చేశారు. తర్వాత హై పవర్డ్ డెమోగ్రఫిక్ మిషన్. ఈ హై పవర్డ్ డెమోగ్రఫిక్ మిషన్ ఏంటంటే ఎస్పెషల్‌గా బోర్డర్ ఏరియాస్ ఉంటాయి కదా! అక్కడ ఎదురయ్యే ఛాలెంజెస్‌ని వాటిని సాల్వ్ చేయడానికి ఈ డెమోగ్రఫిక్ మిషన్ అనేది ఏర్పాటు చేస్తామని అనౌన్స్ చేశారు. తర్వాత నెక్స్ట్ న్యూస్‌లో ఉన్నది జీఎస్టీ రిఫార్మ్స్. జీఎస్టీ సంస్కరణలు. జీఎస్టీ తన స్లాబ్ విధానంలో పెద్ద మార్పులను తీసుకొచ్చింది. వీటిని దివాళీ గిఫ్ట్‌గా పీఎం మోదీ గారు అనౌన్స్ చేశారు. అసలు జీఎస్టీ అంటే ఏంటంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది భారతదేశంలో ఉన్న అప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు ఇవి చాలా రకాల పన్నులతో పన్ను విధానాన్ని సులభతరం చేయడం కోసం గవర్నమెంట్ తీసుకొచ్చిన విధానమే ఈ జీఎస్టీ. ఈ జీఎస్టీలో 279 క్యాపిటల్ ఏ ద్వారా ఏర్పాటు చేసిన జీఎస్టీ కౌన్సిల్ రీసెంట్‌గా ఏం చేసిందంటే దీంట్లో మొత్తం 5 స్లాబ్స్ ఉంటాయి. అంటే 0%, 5%, 12%, 18%, 28% ఇలా 5 స్లాబ్స్ ఉంటాయి. వాటిల్ని 4 స్లాబ్స్‌కి కుదించింది. అంటే 5%, 12%, 18%, 28%. ఇప్పుడు ఆ స్లాబ్స్‌ని కూడా తగ్గించి కేవలం 2 స్లాబ్స్‌నే ఏర్పాటు చేసింది. అంటే ఇందులో ఉన్న స్లాబ్స్ 12% స్లాబ్‌ని 28% స్లాబ్‌ని టోటల్‌గా తీసేసి కేవలం 2 స్లాబుల విధానాన్ని తీసుకొచ్చిందన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఈ 12% స్లాబ్‌లో వచ్చేవన్నీ గూడ్స్ 5% స్లాబ్‌లోకొస్తాయి.
ఇందులో తర్వాత 28% వచ్చే గూడ్స్ అన్నీ గూడా 18% దాంట్లోకొస్తాయన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే, మనకి తగ్గుతాయన్నమాట. వస్తువుల యొక్క ధరలనేవి తగ్గుతాయి. తర్వాత ఇంకా ఇందులో సిన్ రేట్ అనేది ఒకటి చెప్పింది. సిన్ రేట్ అంటే ఏంటంటే, సిన్ గూడ్స్ అంటారు. సిన్ గూడ్స్ అంటే వేటిలనైతే కన్జ్యూమ్ చేయడం వల్ల మన సొసైటీకి గానీ, మన హెల్త్‌కి గానీ మనకి నెగెటివ్‌గా ఇంపాక్ట్ పడుతుందో వాటిల్ని సిన్ గూడ్స్ అంటారు. వాటిల్లోకి టొబాకో, గుట్కా ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఈ సిన్ గూడ్స్ మీద 40% టాక్స్‌ని ఇది ప్రపోజ్ చేసిందన్నమాట. ఈ సిన్ ఐటెమ్స్ ఎన్నుంటాయంటే 5-7 ఐటెమ్స్ ఇందులోకి వస్తాయన్నమాట. తర్వాత ఇంకా కన్సెషనల్ రేట్ బిలో 1% అంటే ఏవైతే 5%, 0%లోకొస్తున్నాయో వాటిలిని 1%లోకి తీసుకురాబోతుందన్నమాట. దీనివల్ల రెవెన్యూ గూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఆర్‌బీఐ ఇంతకు ముందు జీఎస్టీ యావరేజ్ రేట్‌ని 11.6% అని చెప్పింది. సో, ఈ స్లాబులనేవి తగ్గించడం వల్ల ఆ యావరేజ్ రేట్ అనేది ఇంకా తగ్గే అవకాశం ఉంది. నెక్స్ట్ ఏపీ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌కి సంబంధించి ఇండిపెండెన్స్ డే రోజున అనౌన్స్ చేసిన ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ మన ఎగ్జామ్ ఓరియంటేషన్‌లో ఏంటంటే, ఐటీ మంత్రి నారా లోకేష్ గారు ఇక్కడ మంగళగిరిలో ఒక మ్యూజియం ఏర్పాటు చేయబోతున్నారనమాట. ఇది లోకల్ హీరోస్ కోసం. లోకల్ హీరోస్ అంటే ఎవరైతే ఫ్రీడమ్ స్ట్రగుల్‌లో, స్వాతంత్ర ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారో లోకల్‌గా అంటే అల్లూరి సీతారామరాజు ఇలాంటి వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలతో, వాళ్ళు వాడిన వస్తువులతో ఒక మ్యూజియాన్ని మంగళగిరిలో ఏర్పాటు చేయబోతున్నారు. తర్వాత మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మనకి ఎక్కువ కోస్టల్ లైన్ ఉంది కాబట్టి ఏపీకి. సో, ఆ కోస్టల్ లైన్‌ని ఉపయోగించుకొని మనం ఎలా డెవలప్ అవ్వచ్చు. తర్వాత బ్రిటిష్ వాళ్ళు చెప్పిన డివైడ్ అండ్ రూల్ మె డివైడ్ అండ్ రూల్ ప్లేస్‌లో ఈయన యునైట్ అండ్ రూల్ అనే అప్రోచ్ విధానాన్ని మనం ఫాలో కావాలి. తర్వాత ఏపీలో ఉన్న ఫారెస్ట్ కవర్ అంటే అటవీ విస్తీర్ణాన్ని 33% నుంచి 37%కి పెంచే విధంగా మనము స్ట్రాటజీని ఏర్పాటు చేసుకోవాలి. అంటే వ్యూహాత్మక ప్రణాళికలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. తర్వాత ఒక కొత్త క్యాన్సర్ బ్లాక్‌ని కాకినాడ జీజీహెచ్‌లో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. తర్వాత మన ఎనర్జీ మినిస్టర్ అయిన గట్టిపాటి రవికుమార్. ఈయన ఏం చెప్పాడంటే, ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న P4 స్కీమ్ గురించి మాట్లాడాడు. ఈ P4 స్కీమ్ ఏంటంటే, దీని ఫుల్ అబ్రివేషన్ ఏంటంటే పబ్లిక్ పబ్లిక్ పీ పీపుల్ పబ్ అహా! సో, మన ఏపీ ఎనర్జీ మినిస్టర్ అయిన గట్టిపాటి రవికుమార్ గారు ఏం చెప్పారంటే, 79th ఇండిపెండెన్స్ అప్పుడు మన రాష్ట్రంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న P4 స్కీమ్. ఈ P4 అంటే ఏంటంటే ప్రైవేట్ పబ్లిక్ పీపుల్ పార్ట్నర్‌షిప్ అనమాట. ఇది దేనికోసం తీసుకొచ్చారంటే, ఇందులో బంగారు కుటుంబాలు, మార్గదర్శకులు ఉంటారు. ఈ మార్గదర్శకులు బంగారు కుటుంబాలని దత్తత తీసుకోవడం ద్వారా వాళ్ళ ఆర్థిక స్తోమతను మెరుగుపరుస్తారన్నమాట. సో, దీనివల్ల ఏమవుతుందంటే పేదరికం నిర్మూలన అనేది జరుగుతుంది. ఈ అదే విధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం 65,00,000 మందికి పెన్షన్ కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. ఇంకా ఈ కూటమి ప్రభుత్వ విజయాల్లో ఇంకేం చెప్పారంటే నిజాంపట్నం షిప్పింగ్ హార్బర్. నిజాంపట్నంలో ఉన్న షిప్పింగ్ హార్బర్‌ని డెవలప్ చేయడానికి 490 క్రోర్స్ దాని మీద ఖర్చు పెడుతున్నారని చెప్పారు. తర్వాత బాపట్ల బీచ్‌ని డెవలప్ చేస్తున్నారు. తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఏంటంటే ఎలక్ట్రిసిటీని 24/7 కంటిన్యూస్‌గా సప్లై చేస్తున్నారు. తర్వాత అగ్రికల్చర్‌కి సంబంధించి అన్నదాత సుఖీభవ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. తర్వాత పంప్ సెట్లు. తర్వాత ఆక్వా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యూనిట్‌కి రూ. 1.50కి సబ్సిడీ ఇస్తున్నారనమాట. పర్ యూనిట్‌కి రూ. 1.50 సబ్సిడీ ఇస్తున్నారు.
తర్వాత ఈ హ్యాండ్లూమ్స్ అంటే చేనేత వస్త్రాలు, పవర్ లూమ్స్, ఈ విద్యుత్ మీద పనిచేసే పవర్ లూమ్స్ మీద వీటికేంటంటే ఫ్రీ పవర్ సప్లై అనేది చేస్తున్నారనమాట. ఇంకా ఎస్సీ, ఎస్టీ వాళ్ళుంటారు కదా! వాళ్ళకేంటంటే ఎవరైతే అంటే ఈళ్ళు ఎస్సీ, ఎస్టీలున్నారో వాళ్ళకి 200 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్తుని ఇస్తున్నారన్నమాట. తర్వాత క్లీన్ ఎనర్జీని పెంచుకోవడం కోసం ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలిసీని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు రాష్ట్రంలో. దీనివల్ల ఏమైందంటే ఈ పాలిసీ ద్వారా మనకి ఇప్పటివరకు 4.56 lakh crores ఇన్వెస్ట్‌మెంట్స్ వచ్చినాయన్నమాట. ఈ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలిసీ ద్వారా. సో, కరెంట్ అఫైర్స్‌లో రీసెంట్ అప్డేట్స్ కోసం పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలని తెలుసుకోవడం కోసం ఛానల్‌ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.